ఓం శ్రీ గురుభ్యో నమః. ఎన్నో జన్మల పుణ్యం. రాత్రి మట్టిలో నాటిన విత్తనం మూడో రోజు మొలకగా కనిపిస్తుంది. నల్ల చినుకులు రాలుస్తూ జరిగిపోయే ఏర్పాటు ఉంది. జీవితము అంతే. అది జీవించడమే గొప్ప సాధన. సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది. అష్టాంగ యోగ మార్గాలు, అష్టాదశ పురాణాల్లో మంచి విషయాలు దివ్యంగా జీవించే నరుడి ముందుకొచ్చి దర్శనం ఇస్తాయి. అందుకే యమ నియమాలు ముందుగా చెప్పి తరువాత సాధన క్రమం అంతా చెబుతారు. మంచితనం లేని వాళ్లకు యోగం అబ్బదు. చెడ్డవాళ్లకు ఆలోచనలు అడ్డగించడం వల్ల ధ్యానం కుదరదు. పరిశుభ్రత లేని వారికి ఆరోగ్యదాయకమైన యోగా అనుకూలపడదు. భక్తి లేని వారికి జ్ఞానం వంటబట్టదు. జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి. జీవితం ఈశ్వర ప్రసాదం. భక్తిగా రెండు చేతులు పైకెత్తి దివ్య జీవనాన్ని ఆహ్వానించాలి. ఆటుపోట్లతో, హెచ్చు తగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా తల వంచుకొని అనుభవించాలి. నిజమైన సాధన ఇదే. ఊపిరి ఆపడం, భూమిలోకి దిగబడిపోవడం, ముళ్ళ మీద పడుకోవడం అభ్యాసం వల్ల వస్తాయి. నేల విడిచి సాము చేసినట్లు జీవితాన్ని గాలికి వదిలేయకూడదు. జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన శిఖరాలకు చేరినట్లే. ఒక దీపం మరో దీపం వెలిగించినట్లు 10 మంది జీవితాల్లో కాంతిని నింపాలి. అంతకంటే మనిషికి సార్థకత లేదు. సాధన చేసి సత్యం తెలుసుకున్న మానవుడు చివరికి ఇలాంటి పనులకే పూనుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికీ సాధనల మయం అనే భావన ఉంది. పుట్టుక నుంచి మరణం వరకు జరిగే సాధనే. ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంతా అద్భుతమైన సాధన. లేకపోతే బతుకే అయోమయం. పురుగు, పక్షి, పాము, చెట్టు అన్నీ జీవిస్తున్నాయి. మరి మనమెందుకలా నేను అనేది లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం? బుద్ధి కలిగి ఉండటం మనిషికి వరం. బుద్ధి కలిగి ఉండడం మనిషికి వరం, శాపం కూడా. నేను లేకుండా చేసుకుంటే బుద్ధి వరం, నేనును మేరు పర్వతాపం. చిన్న నేను నుంచి పెద్ద నేను వరకు సాగే అతిపెద్ద సాధన. చిన్న నేను అర్జునుడు, పెద్ద నేను శ్రీకృష్ణుడు. అతి పెద్ద జీవనం కురుక్షేత్ర యుద్ధం. అత్యంత అద్భుతమైన సాధన భగవద్గీత. శ్రీరాముడు జీవించాడు. మనిషిగా తన కర్తవ్యం నిర్వహించి దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు. జీవితం అవకాశం ఇస్తుంది, అంతే. దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. కారణ జన్ముడికైనా అకారణ జన్ముడికైనా బాధలు కష్టాలు ఒకటే. విధిరాత మారదు. జీవితాన్ని భయపెట్టేవాడికి జీవితమే భయపడుతుంది. మనలో ఉండే అద్భుతమైన, అసాధారణమైన, అసామాన్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది. పుట్టుకతోనే నోట్లో బంగారు చెంచాతో పుట్టినవాడినైనా జీవితం తడిగుడ్డ పిండినట్లు పిండక మానదు. ఇంతకంటే మహాసాధన ఉండదు. మానవుడిగా పుట్టడం, ప్రకృతితో కలిసి జీవించటం, సత్యానుభవం కోసం తహతహలాడడం ఎన్నో జన్మల పుణ్యం. ఏ ఉపనిషత్తు ఈ విషయాన్ని కాదనలేదు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.